నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. తమిళనాడులో కొత్త మినుములు. ఈ ఏడాది బ్రెజిల్లో మినుముల ఉత్పత్తి సంతృప్తికరంగా ఉన్నందున భారత్కు దిగుమతులు పోటెత్తుతున్నందున దేశీయ మినుములు మందగమనంలో చలిస్తున్నాయి. తమిళనాడులోని కోవిల్పట్టిలో కొత్త మినుములు స్వల్పంగా రాబడి అవుతున్నాయి. స్థానిక మార్కెట్లలో 4 నుండి 5% నిమ్ము మరియు 5 నుండి 6% డామేజ్ సరుకు 7,200 నుండి 7,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణ మినుములు 402 రకం చెన్నై డెలివరీ 8,600, ఆంధ్ర ప్రాంతం కొత్త మినుములు PU37 8,350, గుజరాత్ T9 మినుములు 9,100, చెన్నైలో మయన్మార్ నుండి దిగుమతి అయిన సరుకు SQ 8,750, FQ 7,925, బ్రెజిల్ సరుకు 8,950, ముంబైలో FQ 8,050, ఢిల్లీలో 8,300 నుండి 8,325, SQ 9,100 నుండి 9,125. ఆంధ్ర, తెలంగాణ మినుములు విరుద్ నగర్ డెలివరీ 8,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో 6,100 నుండి 8,300, లాతూర్లో 7,000 నుండి 8,000, అకోలాలో సాదా మినుములు 8,400, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 7,500 నుండి 8,200, అశోక్ నగర్, విదిశ, గంజ్బసోదా ప్రాంతాలలో 5,500 నుండి 7,400 మరియు గుజరాత్లోని రాజ్కోట్, దాహోద్, జునాగఢ్ ప్రాంతాలలో 6,500 నుండి 8,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో 1000 నుండి 1,200 బస్తాల సరుకు రాబడిపై 5,500 నుండి 7,600, కర్ణాటకలోని కల్బుర్గి పప్పు 12,100 నుండి 12,200, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పాలిష్ మినుములు 8,400, అన్ పాలిష్ సరుకు 8,100, పొద్దుటూరు, కడపలో పాలిష్ మినుములు 8,300, అన్ పాలిష్ 8,100, విజయవాడలో గుండు మినుములు 14,900, మీడియం 11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.